బంగ్లాదేశ్ ఇంగ్లాండ్‌ని చిత్తుగా చేసింది మనకు తెలిసింది ఆల్రెడీ విషయం. కాకపోతే రీసెంట్‌గా మనకు తెలిసింది కదా! మన ఇండియా పైన వాళ్ళు ఎలాంటి మాటలన్నారు, రకరకాలుగా మాట్లాడడం చూసారు. మనకు అనుకూలంగా ఉంది. మనకు అనుకూలంగా మార్చుకున్నారు. వాళ్ళు దుబాయ్‌లో అన్ని మ్యాచ్‌లు పెట్టుకున్నారు. మనకు తెలిసింది మనం ఆల్రెడీ ఫస్ట్ నుంచే చెప్పాం. మనం ఖచ్చితంగా పాకిస్తాన్‌కి ఎళ్ళము. సెక్యూరిటీ రీత్యా మనమైతే ఎళ్ళమని అయితే ఫస్ట్ నుంచి చెప్తున్నారు. చాంపియన్ ట్రోఫీ మొదలైన 2, 3 నెలల నుంచి ఈ రచ్చంతా నడుస్తా ఉంది. అది అప్పుడంతా వీళ్ళు ఇంగ్లాండోళ్ళు చూసారు. ఆస్ట్రేలియా అందరూ చూసారు. అయినప్పటికీ మరి అప్పుడు మాట్లాడినోళ్ళు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే అప్పుడు ఖచ్చితంగా ఐసీసీ ఇప్పుడు ఆయనే ప్రెసిడెంట్ అనుకుంటాను. అందరిని అడుగుంటారు ఖచ్చితంగా ఇంగ్లాండ్ బోర్డ్‌ని, ఆస్ట్రేలియా బోర్డ్‌ని, అందరు బోర్డ్‌నయితే అడిగుంటారు. అడిగిన తర్వాతనే వాళ్ళందరూ ఒప్పుకున్న తర్వాతనే దుబాయ్‌లో అయితే హైబ్రిడ్ మోడల్ అయితే పెట్టుంటారు మ్యాచ్‌లు. కానీ వాళ్ళైతే మనం ఏదైతే మనం మ్యాచ్ గెలిసాము పాకిస్తాన్ పైన అప్పుడైతే విమర్శలు మొదలెట్టారు. వాళ్ళకు ఒకే వేదికలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. వాళ్ళు చాలా అడ్వాంటేజ్‌గా ఉన్నారు. వాళ్ళు కప్పు కొట్టిన ఆశ్చర్యం లేదని అయితే మాట్లాడుతా ఉన్నారు. కాపోతే ఇప్పుడేంటంటే మీరు తెలుసుకోవాల్సింది ఇప్పుడు ఇంగ్లాండ్ ఔట్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిపోయింది. ఇప్పుడేం మాట్లాడతారు ఈ ఎదవలు మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ అంటే చిన్న టీం పైన కూడా ఓడిపోవడం చూసాం వాళ్ళైతే. ఆస్ట్రేలియాతోటి 350 స్కోర్ కొట్టి కూడా వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోయారు. నిన్న 320 స్కోర్ టార్గెట్‌ని అయితే వాళ్ళు చేజ్ చేయలేకపోయారు ఓవరాల్‌గా చూసుకుంటే. మరి దీనికి సమాధానం ఏం చెప్తారనేది బేస్‌బాల్ ఆడతాం, అది ఆడతాం, హిట్టింగ్ ఆడతాం అన్నారు. అలాంటి టీం మరి వరుసగా 2 మ్యాచ్‌లయితే ఓడిపోవడం చూసాం. ఇంక మూడో మ్యాచ్ గెలిచినా ఖచ్చితంగా వాళ్ళైతే క్వాలిఫై అవ్వరు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు టోర్నమెంట్ నుంచి బయటికెళ్ళిపోయినట్టే. టికెట్లయితే ఇంగ్లాండ్‌కి బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీరు విమర్శ అనేది ఎట్లా ఉండాలంటే ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ ఉండాలి. బాగా ఆడినప్పుడు ఒక విమర్శ, బాగా ఆడినప్పుడు ఒక విమర్శ అయితే చేస్తూ ఉంటారు. ఇదే ఇంగ్లాండ్ ప్లేయర్స్ అయితే. చూద్దాం మరి వాళ్ళు పెద్ద పెద్ద ప్లేయర్సే ఇలాంటి మాట్లాడినప్పుడు కొంచెం కోపమైతే వస్తుంది. ఎందుకంటే మ్యాచ్ అనేది ఏ రోజైనా ఎవరితో వైపైన తిరుగుతా ఉంటుంది. మనం బంగ్లాదేశ్ పైన అంత ఈజీగా ఏం గెలవలేదు. అంత స్లో పిచ్ పైన శుభ్మన్ గిల్ నిలబడి గట్టిగా నిలదొక్కుకొని ఆడాడు కాబట్టి ఆ రోజు మ్యాచ్ మనం గెలవగలిగాం. అంత ఈజీ లేదు ఆ రోజు సెకండ్ బ్యాటింగ్ స్లో డౌన్ అయింది పిచ్ అయితే. 2 సార్లు మనం టాస్ ఓడిపోయాం. 2 సార్లు టాస్ ఓడిపోయి వాళ్ళకే అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్‌ని వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారు. సెకండ్ ఇన్నింగ్స్ స్లో అవుతుంది బ్యాటింగ్ ఇబ్బందవుతుంది అనుకున్న టైంలో గూడా చాలా ఇబ్బంది పడ్డారు మన బ్యాటర్ గూడా. కాబట్టి మనం పోరాడే గెలిచాం తప్ప ఎక్కడ గూడా ఫ్లూక్‌లో గెలవలేదు. మన బ్యాటర్స్ అంత ఫామ్‌లో ఉన్నారు. రీసెంట్‌గానే ఇంగ్లాండ్‌ని ఓడగొట్టాం గదా! మన ఇండియాకొచ్చినప్పుడు దాదాపు 3 వేదికలు జరిగినాయి కదా! ఒకే వేదిక ఏం జరగలేదు గదా! 3 వేదికలు సెపరేట్ వెన్యూలో జరిగినాయి. మరి ఓడగొట్టాం గదా! వాళ్ళనైతే. మరి అది గుర్తుపెట్టుకోకుండా ఇలాంటి ఎదవాగుడైతే వాగుతున్నారు. అయినప్పటికీ నిన్న మ్యాచ్ గెలిచుంటే వాళ్ళు ఇంకా కొంచెం రెచ్చిపోయాలేమో. నిన్న మ్యాచ్ ఓడిపోవడంతోటి ఇంకా అంతా గప్‌చుప్ అయిపోయింది. ఆహ్, దాన్నేమంటే తిక్క తిమ్మిరి గట్టిగానే కుదిరిందనుకోవచ్చు వాళ్ళకైతే. వాళ్ళు చేసే ఎదవ సోదికి అయిపోయింది. వాళ్ళు టోర్నమెంట్ నుంచే బయటికెళ్ళిపోయారు. చిన్న ఆఫ్ఘనిస్తాన్ మీద ఓడిపోయి టోర్నమెంట్ నుంచి బయటికెళ్ళిపోవడం వాళ్ళకి అవమానకరంగా ఖచ్చితంగా అవమానకరమే. ఇండియా ఫ్యాన్స్ ఇంకా సంతోషంగా ఉంటారు. వాళ్ళ మీదనైతే ఇంకా గట్టిగానే విమర్శలైతే చేస్తా ఉన్నారు. ఇది మరి చూద్దాం మరి. ఆఫ్ఘనిస్తాన్‌కి మంచి ఛాన్స్ ఉందండి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా, హ్మ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మ్యాచ్ ఉంది. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఉంది. ఆస్ట్రేలియాని గనక ఆఫ్ఘనిస్తాన్ ఓడించిందే మటుకు ఖతం. వీళ్ళైతే సెమీఫైనల్‌కి క్వాలిఫై అయిపోతారు. ఆల్మోస్ట్ క్వాలిఫై అయిపోతారు. చూద్దాం మరి ఏం జరగబోద్దో. అలానే ఇంగ్లాండ్‌కి ఇంకొక మ్యాచ్ ఉంది. ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా ఉంటుంది. ఆ మ్యాచ్‌లో గనుక ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికాని ఓడించినా క్రిటికల్ అయిపోతుంది. కాపోతే ఇక్కడ ఏమవుద్దంటే వాళ్ళు ఒకవేళ ఓడిపోయినా గూడా ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ ఓడిస్తే మటుకు వాళ్ళు వాళ్ళే క్వాలిఫై అవుతారు. మన సౌత్ ఆఫ్రికాను క్వాలిఫై అవుతుంది. చూడాలి మరి ఏం జరుగుద్దో. చాలా ఈక్వేషన్స్ చాలా క్రిటికల్‌గా ఉన్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ అంటే ఖచ్చితంగా ఆస్ట్రేలియాని ఓడించాలి. ఇదొక్కటే మార్గం వాళ్ళకి. వేరే మార్గం అయితే లేదు. అది మరి ఇప్పటికి చూద్దాం మరి. ఆహ్, వీడియో నచ్చితే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.